నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఇంకెన్నాళ్ళు అవే మాటలు, ఇంకెన్నాళ్ళు చంద్రబాబు నైతిక విలువల గురించి ఎత్తి చూపడం, విలువలే నా రాజకీయం అని తనకు తానే చెప్పుకోవడం ఇంకెన్నాళ్ళు, విశ్వసనీయతతో కూడిన రాజకీయమే నేను చేశా అని చెప్పుకోవడం ఇంకెన్నాళ్ళు, కార్యకర్తల్ని మీటింగుకి పిలిచి వాళ్ళందరినీ ముందు కూర్చోబెట్టి తాను మాత్రమే వేదికెక్కి మైకులో మాట్లాడిన అంశాల్లోని సారాంశం ఇదే. ఒక్క కార్యకర్తకు కూడా మాట్లాడే అవకాశం లేదు. హరికథ విన్నట్టు విని వెళ్ళిపోవడం తప్ప వాళ్ళు చేయగలిగేది ఏమీ లేదు. ఒకవేళ చెప్పుకునే విషయం ఏదైనా ఉందన్నా సజ్జలకి చెప్పమని సలహా ఇచ్చి వెళ్ళిపోతాడేమో కూడా జగన్మోహన్ రెడ్డి. ఇదా ప్రతిపక్ష నాయకత్వం? ఇంకా తనను ప్రజలు అన్యాయం చేశారనో లేక చంద్రబాబు మేనిఫెస్టో చూసి మోసపోయారనో అనుకుంటూ మదనపడుతూ అవే మాటలు మాట్లాడటం జగన్లోని కార్యశూన్యతకు, అవగాహన లేమికి, బలహీనమైన నాయకత్వానికి నిదర్శనాలుగా కనిపిస్తున్నాయి. ఇలాంటి పార్టీ మీటింగుల్లో పదవి ఉన్నంతకాలం తానే మాట్లాడేవాడు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ శ్రోతలే. పదవి పోయాక కూడా అదే పంథాలో వెళ్తుంటే పార్టీలో ఉన్నవారికి పార్టీ పట్ల, నాయకుడి పట్ల ఏం ఎమోషన్ కనెక్ట్ ఉంటుంది? తనకి 40% మంది ప్రజలు ఓట్లేశారు కనుక తనకి ఇంకా బలం ఉందని, చంద్రబాబు మాయ మాటలకు ఏదో 10% మంది అటుగా మొగ్గడం వల్ల మాత్రమే కూటమి గెలిచిందని నమ్మడం వరకు బానే ఉంది. కానీ తన వైపున ఉన్నారనుకున్న 40% మంది ప్రజలు మరో 5 ఏళ్ల తర్వాత కూడా ఉంటారనుకోవడం అమాయకత్వమే. అయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా నిర్వీర్యమైన స్పీచ్లు ఇస్తూ కార్యకర్తల్ని నిద్రపుచ్చడం కాదు, చేయాల్సిందే. ఒక్కసారి గతం చూస్తే 2019లో ఓటమి పాలైన చంద్రబాబు ఏం చేశాడు? అమరావతి ఉద్యమం లేవనెత్తాడు. అసలంటూ నాయకుడు సంకల్పిస్తే, కార్యకర్తలను ఉత్తేజపరిస్తే వాళ్ళు దానిని ప్రజా ఉద్యమంగా మారుస్తారు. అలాంటి పని చేయడానికి జగన్ కి పూర్తి ఆస్కారం ఉంది. మేనిఫెస్టోలో చెప్పినవి సత్వరం మాకు అందాలని ప్రజల చేత ఉద్యమం చేయించగలగాలి. జగన్ పొజిషన్లో చంద్రబాబు ఉండుంటే ఖచ్చితంగా ఆ పని చేసేవాడు. అలాంటి ఉద్యమం వల్ల ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు సాధ్యమవుతుంది. కానీ అసలు బాధ ప్రజల్లో ఉందా అనేది తొలి విషయం. ఒకవేళ కొద్ది మందిలో ఉంటే దాన్ని పెద్దది చేయాలి అంటే కార్యకర్తలు కలిసి రావాలి. వాళ్ళు రావాలంటే నాయకులు సమాయత్తమవ్వాలి. ఎక్కడ నాయకులు? ఎవరికి వారు హైదరాబాదో, బెంగళూరో, చెన్నైయో పయనమైపోయారు. కొందరు విదేశాల్లో విహారయాత్రలు చేసుకుంటున్నారు. పార్టీ పేరుకు ఉంది తప్ప అందులో ఉన్నవారికి పార్టీ పట్ల భావోద్వేగం లేదు. అది కలిగేలా జగన్ నాయకత్వం పనిచేయట్లేదు. ఇక్కడ మరొక విషయం, రాజకీయ నాయకుడు అనేవాడు విలువలు, విశ్వసనీయత వంటి వాటి గురించి మాట్లాడకూడదు. చంద్రబాబు అయినా, జగన్ అయినా ఆ మాటకొస్తే ఎవరైనా సరే రాజకీయాల్లో వాటిని వదిలేసుకునే పని చేస్తారన్నదే అందరికీ తెలిసిన సత్యం. తనకు నచ్చినట్టు జరిగితే విలువలతో ఉన్నట్టు, లేకపోతే విలువలు లేనట్టు ప్రతి రాజకీయ నాయకుడు మాట్లాడతాడు. ప్రజలకి, మీడియాకి అలాంటి మాటలు వినాలంటే చిరాగ్గా ఉంటుంది. జగన్ పాలనలో తన చుట్టూ ఉన్న కోటరి ఏ విలువలతో పనిచేశారో వాళ్ల అక్రమార్జన చెబుతుంది. ఎటువంటి విశ్వసనీయత కనబరిచారో మిగిలిన ఎమ్మెల్యేల చీత్కారాలు వింటే అర్థమవుతుంది. ఇవన్నీ తన పక్కనే పెట్టుకుని నేనే కనుక ముఖ్యమంత్రిగా ఉండుంటే లాంటి డైలాగులు కొట్టడం జగన్ కి సమంజసం కాదు. ఇదిలా ఉంటే ప్రజలను అసలు టేక్ ఇట్ గ్రాంట్ గా తీసుకోనక్కర్లేదు. వాళ్ళు అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకునే చంద్రబాబును ఓడించారు. హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్ని అమెరికాలా తలపించి రాష్ట్ర ప్రగతికి పనిచేసిన కేసీఆర్ ని ఓడించారు. నిత్యం బటన్ నొక్కుతూ సంక్షేమం పేరుతో వేలకు వేలు డబ్బిచ్చిన జగన్ని ఓడించారు. వాళ్ళని నమ్ముకుంటాను అంటే ఏ నాయకుడు నెగ్గడు. డెమోక్రసీలో ఉన్న మర్మమే ఇది. ఎప్పుడు నాయకత్వం ఒకడి చేతుల్లోనే ఉండదు. ఎవరు బలంగా ఉంటే వారి చేతుల్లోకి వెళ్తుంది. మంచి వాళ్లకే కష్టాలు పెడతాడమ్మా మాయదారి దేవుడు అని సాధారణంగా ప్రజలు కొన్ని సందర్భాల్లో నిట్టూర్చినట్టు, మంచి చేసినా ఓడిస్తారమ్మా మాయదారి ప్రజలు అనుకుంటూ ఉంటారు ఓడిన నాయకులు అందరూ. అది కామన్. కానీ అదే దేవుడిని ప్రజలు ఎలా నమ్ముకుంటారో అదే ప్రజల్ని నమ్ముకోకుండా ఉండలేరు రాజకీయ నాయకులు. రాజకీయంలో నిత్యం యాక్టివ్గా ఉండాలి. ప్రత్యర్థిని బలంగా ఉన్నప్పుడు తన బలాన్ని ఉనికి కోసమైనా చాటుకోవాలి. అది ఒక్కడి వల్ల కాదు, సమిష్టిగా పార్టీ పరంగా పనిచేయాలి. దానికి నాయకుడిలో స్ఫూర్తిని నింపే వాగ్ధోరణి ఉండాలి. రెచ్చగొట్టగలిగేలా మాట్లాడగలగాలి. బాహుబలి సినిమాలో ప్రభాస్ డైలాగ్ ఒకటి గుర్తుండే ఉంటుంది. ఏది మరణం? మన గుండె ధైర్యం కన్నా శత్రువు బలం పెద్దది అనుకోవటం మరణం. నేను యుద్ధానికి వెళ్తున్నాను, నాతో వచ్చేదెవరు అని రెచ్చగొడితే నేను నేను అంటూ మిగిలిన సైన్యమంతా రెడీ అవుతారు. ఇంచుమించు అలా ఉండాలి జగన్ పొజిషన్లో ఉన్న నాయకుడి తీరు. పదవిలో ఉన్నప్పుడు స్పీచ్ల్లో పసలేకపోయినా పర్లేదు, పదవి లేనప్పుడు మాటల్లో పసలేకపోతే అది మరణమే.
మాట ద్వారా కాకపోయినా యంత్రాంగం మంత్రాంగం ద్వారానైనా వ్యూహరచన జరుగుతుండాలి. అంతే తప్ప అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా చంద్రబాబును నమ్మితే అంతే, విలువలు లేవు, విశ్వసనీయత లేదు అంటూ మాట్లాడుతుంటే జగన్కి మాత్రమే కాదు, పార్టీకి అందులో ఉన్నవారికి కూడా మంచి రోజులు రావు. ఇవి వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.